నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. టోటల్ నోట్ చేయండి సార్ మళ్ళా రోజు సొంత స్థలం ఇస్తారు కదా మీ సొంత స్థలం ఉంటే ఆడి వరకు దగ్గరుండి పర్యవేక్షించి పనులు చేయించుకోవాలని చెప్పినాము. ఎక్కడే కానీ కడప నియోజకవర్గంలో ఏ ఒక్క అభివృద్ధికి సంబంధించిన పనులు ఆపడానికి ఎవరు లేదు. ప్రతి ఒక్క వర్క్ ముందుకు పోవాల్సిందే. అలాగనే ఇప్పుడు ఎన్క్యాప్లో 5 కోట్ల చిల్లర వర్కులు కూడా ఇప్పుడే శంకుస్థాపన చేయడం జరిగింది. ముజరాజ్పల్లిలో దాదాపు 40 లక్షల విలువైన రోడ్డు కూడా ఈరోజు శంకుస్థాపన చేసి వచ్చినాము. దాదాపు 2-3 నెలల్లో ఈ వర్క్లన్నీ అయిపోయేసేసేసి ప్రజలకు వాళ్ళు వాడకండానికి వస్తాయి. తర్వాత నెక్స్ట్ మళ్ళీ నిధులు సమకూర్చుకొని ఇప్పుడు అశోక్ నగర్లో చూస్తే చాలా రోడ్లు లేవు. ఇప్పుడు ప్రజలు వచ్చేసేసి గ్రీవియన్సెస్లో చెప్తా ఉన్నారు, వాళ్ళ సందులలో కూడా రోడ్లు లేవు, వాళ్ళకు కాలువలు లేవు అని చెప్పేసి ఇప్పుడు వేసిన రోడ్లో కాలువ ప్రపోజ్ చేయకుండా ఉత్తర రోడ్డు ఒకటే పెట్టారు. ఇమ్మీడియట్గా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పేసి కాలువ వేసి రోడ్డు వేయండి, కాలువ లేకుండా ఏ రోడ్డు వేయకండి. రేపు భవిష్యత్తులో ఈ రోడ్డు ఉపయోగపడదు, వాళ్ళకి ఏ విధంగానూ ఉపయోగపడదు. వర్షాలు వస్తే వాళ్ళ ఇంత ముందు బురద అవుతుంది, నీళ్ళ ప్రాబ్లం ఉంటుంది అని చెప్పేసి ఎక్కడ రోడ్డు వచ్చినా కూడా నేను కూడా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కార్యకర్తలకు అందరికీ విన్నవిస్తున్నాను. ఈ యొక్క వర్కులలో ఎక్కడన్నా కాలువ లేకుండా రోడ్డు వేస్తూ ఉంటే ఇమ్మీడియట్గా మా నోటీస్ తీసుకొని వస్తే కాలువ ప్లస్ రోడ్డు వేయాల్సిందే. వన్స్ ఫర్ ఒక సొల్యూషన్ వచ్చే విధంగా కడపలో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని తెలియజేస్తున్నాను. 2-3 నెలల్లో అంతా మనం ఇప్పుడు ఎన్క్యాప్లో కానీ 15th ఫైనాన్స్లో వచ్చిన వర్కులందరినీ ఫినిష్ చేసేసుకొని మళ్ళీ కొత్త ప్రపోజల్తో మళ్ళీ ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి నిధులు తెచ్చుకొని అలాగనే కార్పొరేషన్కి వచ్చిన నిధులు కానీ సెంట్రల్ గవర్నమెంట్ నిధులు కానీ మళ్ళీ సమకూర్చుకొని మళ్ళీ రెండో విధ అభివృద్ధి కార్యక్రమాలతో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్తారని తెలియజేస్తున్నాం.